హాయ్ అండి. ఈరోజు నేను మొక్కజొన్న వడలు ఏ విధంగా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 1 కప్పు మొక్కజొన్నని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 1/2 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వలన నూనె అనేది పీల్చకుండా ఉంటుంది. అదేవిధంగా దీనిలో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలని 1/2 కప్పు, సన్నగా తరిగినటువంటి కరివేపాకుని 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. స్పైసీనెస్ కోసం సన్నగా తరిగినటువంటి మిర్చిని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మిశ్రమంని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని వడల ఆకారంలో ఒత్తుకొని కాగుతున్నటువంటి నూనెలో వేసుకొని రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ కార్న్ వడ అయితే రెడీ అయినట్లే. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఈ వడల్ని కనుక మనము ఆనియన్ చట్నీతో తిన్నట్లయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.